పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎంతో ఇష్టమైన పప్పు చెక్కలు లేదా చెక్కలు అని కూడా అంటూ ఉంటారు. ప్రాంతాన్ని బట్టి పేరు ఉన్న రుచి మాత్రం చాలా బాగుంటుంది. క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, నా స్టైల్లో వచ్చేయండి. నేను 1 కేజీ దాకా బియ్యం పిండి తీసుకున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి. దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ దాకా వాము, ఒక గుప్పెడు తెల్ల నువ్వులు వేసి నెయ్యిని కానీ బటర్ని కానీ ఒక 2-3 స్పూన్లు వేసి మొత్తం అంతా కూడా కలిపి వేడి నీళ్ళు పోసి మంచిగా కలుపుకోవాలి. ఎలా అంటే చపాతీ పిండిలాగా కలిపితే సరిపోతుంది, మరీ మెత్తగా వద్దు, అలానే మరీ గట్టిగా కాకుండా అంతా కలిపి చిన్న ముద్దను తీసి టేస్ట్ చేయండి. అన్నీ సరిపోతే సరే, లేకపోతే అడ్జస్ట్ చేయండి. చిన్ని ముద్దలు ఇవ్వండి. ఇలా అన్నీ కూడా చక్కగా చెక్కలాగా చేసుకొని నూనె సలాసలా కాగుతున్నప్పుడు జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసి 2-3 నిమిషాలకి మంచిగా బూరెలాగా పొంగుతాయి. అంతే, చెక్కలు రెడీ.